జంగలి అడవిలో ఈ రాత్రి ఒకరు ఎలా సాయంత్రం అయిపోతుంది, పొద్దు ఊగబోతుంది. దానపడివి లోపలికి వచ్చినాము. ఇక్కడ కీకా కారుణ్యముల అర్ధరాత్రి అవుతుంది. పొద్దు పోత ఉంది. అరగడియ సేపు విశ్రాంతి తీసుకుందాం. తెచ్చిన అన్నము పిల్లలకు నిలబెట్టిండు. అరగడియ సేపు ఇక్కడ వండుకొని తెల్లారంగలేసి అమ్మగారి పట్ట వెళ్ళిపోదాం. వండుకుందామంటుండరా అయ్యా రాజధర్మంగా అయ్యో పిల్లలు ఎంబడి పెట్టుకొని ఇంకా కారుణ్యముల్లా అనుకుంటూ ఉండడమ్మా. దేవుడు సుప్పగట్ట కొడుకని ఆడవిల్ల గాజు కళ్ళు మనని పిల్లలు వండుకున్న చూసిండు. అప్పమంతా అన్నాడు రూపవతి అన్నది. పిల్లలు వన్న సమయం లోపల ఒకవేళ ఈత మొద్దు తెచ్చిండు. పిల్లలే మధ్యరా ఒకవేళ లింగాల చెల్ల తీసిండు. ఆ మొద్దు మీదకి వెళ్ళి కట్టి వెళ్ళిపోతా ఉన్నాడమ్మా. తెల్లవారుతున్నది. చెల్లె 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 చెల్లెలేదు చెల్లెలేదుగా లేడు లేడు కనబడలేడు. ఏదో మాయమాయుడు ఏమైంది? మాయమాయుడు ఈత మొద్దు అయిపోయాడు. ఈత మొద్దు అయిందా? అన్నయ్యా అపవతుడా అన్న అపవత రాజా, మనకు ఏనాడు ఒకవేళ పుట్టినాడు కోలే కన్న తల్లి చూడలేదు అన్నా. ఇప్పుడు చూడబోతే అడవిలోకి వచ్చినాక కన్న తల్లి ఏమో ఏనాడు ఒకవేళ పుట్టిపోతాయనా. ముందడి జన్మాల ఎన్నో జీవులకెడ బాబినమన్నా. తల్లికి వాసనము తండ్రికి వాసనం అన్నా. మరి ఏనాడు ఒకవేళ పొక్క దొరకని పామోలే మనకత అయిపోయరా. ఎన్ని బాలు పెట్టినా మాణిక్యాలు దేవి చిన్నమ్మ ఎన్ని బాలు పెట్టినా మనం పడ్డము. ఎన్ని కష్టాలు పెట్టినా మనం పడ్డము. అమ్మమ్మ దానికి వెళ్ళిపోదామంటే ఆశపడ్డము అన్నా. హరిలోకి వచ్చినాక నాయన పురుతుపోతాయిరా. కరకాల రూపవాతి రూపవాతి కరకాల రూపవాతి రూపవా ధరణి మీద కూలినాది ఓ దేవుడు. నాయనార నాయన ధర్మంగరాజా ఎక్కడెళ్ళిపోతుందిరా మా నాయను. మొద్దు అయినవా అయినవా ఏమి పూజ చేసిరా మా నాయన. మూల కన్న ఊరా కన్న తండ్రి పుట్టినాడు పోలేరా మా నాయను. తల్లి నల్ల చూడలేదు మేము చూడలేదు. తల్లి లేని పిల్లలాము మేమైతిమా. తల్లి లేని పిల్లలాము మేమైతిమా. ఓ నాయనా ఇన్ని రోజుల కోలే తల్లి లేని పిల్లలమైన నాయనా.
తల్లి లేని పిల్లలంటే దయ్యాల పాలు 7 ఎల్లులు 12 పొట్టి బల్లులంటే రాయ్యా తల్లి లేని పిల్లలైతే మీ నాయనా ఒక కన్ను అయినా ఒక కన్ను ఉందనుకున్నాము తల్లి లేకున్నా మా తండ్రి తల్లి అనుకున్నాము తండ్రి అనుకున్నాము రాయ్యా నాయనా నాయనా ఎక్కడెళ్ళిపోతే రాజం వెళ్ళిపోతే రాత మీద మన్ను ఉడక మీద దుమ్ము ఏమిరా తాళాయే బ్రహ్మరాత పాడుగాను పశురా తాళాయే ఓ నాయనా అందరూ ఏనాడు దేవుళ్లకు మైతాకి పొగలేస్తే పిడికలతోటి పొగలేసి నువ్వు మమ్మ గంటివారా అందరు రాతలు ఒక తీరు ఉన్నాయి మా రాతలు ఒక తీరు ఉన్నాయిరా అన్నా నాయనా ధర్మంగ రాజా కన్న తల్లి లేకపాయే ఇన్ని రోజులు తల్లి లేని పిల్లలం అనుకుంటే తల్లి లేని పిల్లలము ఇప్పుడు మేమైతే మారా తల్లి లేని పిల్లలు తక్కువని లోకమంటారేమో తల్లి లేని పిల్లలమైతే ఇప్పుడు పోయినాక తల్లి లేని పిల్లలం మేమైతే మారా మాణిక్యాల దేవితోటి బాధపడలేక అమ్మమ్మ గారింటికి పోతామంటే సగం సంతోషం అనుకున్నాము బ్రహ్మాండం అనుకున్నాము అరగంట సేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోదామంటే మేము సంతోషపడ్డాము రానాయన్న మా ఇద్దరి మధ్యలా గుర్తుపోద్దైతివా అన్న మీద సెల్లే మన రాత మీద మన్ను మన పుట్ట మీద దుమ్ము పుట్ట మీద దుమ్ము ఓ అన్నా అపవద్దా మన నాయన ఏనాడు గుర్తుముద్దైపాయరా తల్లి లేదనుకుంటే తండ్రి కూడా లేకుండా వాయరా అన్నా తల్లి లేకపోతే తనము తక్కువ పిల్లలకు తండ్రి లేకపోతే దైవం తక్కువ అంటే అమ్మలారా ఎటువంటి పిల్లలకైనా ఆపద వచ్చినప్పుడు అమ్మ ఉండాలి బాధ కలిగినప్పుడు పాప ఉండాలి తల్లు రారా నిలరి కళ్ళల్లా పోసి ఆలరి కళ్ళల్లా పోసి నీలారి కళ్ళల్లా పాముకు పొక్క దొరికే పాములే అర్ధాల పడి లోపల అన్నయ్యలు ఇద్దరు ఎక్కడ చూసినా గానీ ఏనాడ కన్నతన్ని కనిపిస్తున్న బురదముద్దే ఉన్నది మరి నాయన 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 అనుకుంటా మరి బురదముద్దు మీద వాడి కలకల 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 అన్నయ్యలు వరగంట సేపు క్యావడిలు అక్కడ సెల్లెలా రూపవతి దేవి ఏడవబోకమ్మా నువ్వు తుడవబోకమ్మా అన్ననైనా నేనే తండ్రినైనా నేనే అమ్మనైనా నేనే నేనుండదు వారి చెల్లెలా తోడబుట్టే తోడు చెల్లే ఏదన్నుకోని పుట్టి నా ఎంగిలో మీగిలో చెల్లెలా 90 ఆమడు పోయినా తోడు తోడు కానీ రాదు 80 ఆమడు పోయినా ఎందుకు కానీ రాదు కొత్తల మీద పండుగ లేదు వంకాయ మీద శాఖము లేదు బావల బంబాల మీద బంధుత్వము లేదు నువ్వు ఏడవోకు చెల్లెలా నువ్వు దుడవోకు తల్లిని నేనే తండ్రిని లేనే అన్నని నేనే నీకు అన్నిటికి నేను తీరం ఉన్నా నువ్వు బాధపడవోకు ఎంత చెప్పినా కానీ ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కానీ తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు తీర అలాగనే ఉంటుంది తల్లిదండ్రులు లేని పిల్లలకు మేమైతే అని కలకల 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 ఒలపోతున్నారు మరి చెల్లె నెంబడి పెట్టుకొని మరి ఏనాడు ఒకవేళ అపమతుడైనా అడవితో ఒలబట్టుకొని అన్నయ్యలు ఇద్దరైనా మరి ఏనాడు ఒకరి పొక్క దొరకని పామోలే మరి తొవ్వ దొరకని మనుషులే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారమ్మ రామ వెళ్ళిపోతా ఉన్నారమ్మ రామ
చెల్ల వస్తున్నది చెల్లకు ఏనాడు కడుపు లోపల పాము పెరుగుతున్నది పాము పెరిగిన కొద్దికి కడుపు ఏనాడు పొట్ట పెరుగుతున్నది అన్నకు తెలియదు చెల్లె తెలియదు కడుపు లోపల పాము పెరుగుతున్న ముచ్చట అన్నకు చెల్లె తెలియదు మరి వాళ్ళు ఏనాడు ఒకవేళ పొట్టను ఏనాడు కడుపు అనుకుంటారు కానీ కడుపు లోపల నాగం పాము పెరుగుతున్నది మరి ఆకలి 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 అని దారపడిలో చెత్రి మరి చేయకుండా పడివి లోపల కంటికి నిద్ర లేదు కడుపు కన్నం లేదు ఒంటికి సుఖం లేదు నడిచి నడిచి రేగానికి ఏనాడు ఒక నిద్రలు వస్తున్నాయి అడవిలోకి వెళ్ళిపోయి ఏనాడు ఒకైనా మాత్రం మనకి ఇద్దరు అన్నయ్యలు వెళ్ళిపోతున్నారు మరి బొర్రెల వంపులలో ఏనా నీళ్ళు తాగుతుంది రూపమని దేవి ఆకలి ఆకలి అంటే అడవి లోపల ఏనాడు అపవతులు ఆ మర్రి పళ్ళు కూడా తీసుకొచ్చి ఏనా అడవిల మీద చెట్ల మీద పండ్లు తీసుకొచ్చి చూపిస్తున్నారు మరి ఇంత 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 తిరుక్కుంటా 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 అడవిలో పూటకుల్లా అంతమ్మా మాలుకాడికి వచ్చి తిరుక్కుంటా తిరుక్కుంటా అడవి లోపల ఏనాడు ఒక పూటకుల్లా అంతమ్మా అంతమ్మ మాలుకాడు ఏరుకుంటారు అన్న తిరిగి తిరిగి వలపోసుకుంటా పూడకుల్లా అంతమ్మ అంతమ్మ ఉండి ఏనాడు గుడిచకాడికి వచ్చింది మరి ఊరి లోపల ఏనాడు ఒక పూడకుల్లా అంతమ్మకు ఏనాడు బర్రెలు ఉన్నాయి అడవి లోపల ఏనాడు బర్రెలు కాసుకుంటా ఏనాడు జీవనోపాధి ఏనాడు కొనసాగిస్తున్నది ఆ పూడకుల్లా అంతమ్మ ఏనాడు ఒక అడవిలో కొనసాగించుకుంటే ఊరి లోపల పాలు పోస్తున్నది మరి ఏనాడు ఒకవేళ మాత్రమనంగా బర్లకాడు ఏనాడు ఒకవేళ మాత్రం పరమేశ్వర పరమధామ తిరిగి తిరిగి ఏనాడు ఒకరు ఎప్పుడు చేరుకున్నారు ఆ నేను చెల్లనేమో కళ్ళవారు చూసింది బుడగుల్లంతమ్మ మీరు వాళ్ళ మొగలు ఎక్కడికైనా వచ్చారు ఏ ఊరు ఏ రాజ్యం ఏ దేశం అని ఏనాడు పూడకుల్లంతమ్మ కన్నయ్యలని తెలియదా అని అడిగినప్పుడు పూడకుల్లంతమ్మ ఏనాడు ఒకవేళ మరి ఆనాడు ఒకవేళ మరి ఏమంట ఉన్నది అమ్మా మేము ఏనాడు ఒకవేళ వాళ్ళు మొగలం కాదు తల్లి అన్నయ్యల ఉన్నాము మా ఇంటి దగ్గర ధర్మంగాపురి పట్టము మా నాయన ధర్మరాజు మా కన్న తల్లి సత్యవతి దేవి మేము పుట్టినాక మా తల్లి మరణం అయిపోయిందమ్మా మేము పుట్టి పెరుగు నుంచి మా తల్లిని మేము చూడలేదు మళ్ళా మా లగ్నం వేసుకోమని మా నాయనని బాధ పెడితే మా నాయన మళ్ళీ లగ్నం వేసుకున్నాక మరమన్న తల్లి ఎక్కలేని మమ్మల్ని బాధలు కష్టాలు పెట్టిందమ్మా మా నాయన ఏనాడు అమ్మమ్మని తీసుకోవద్దని చెప్పి మాకు అడవి లోపలికి ఏం తీసుకొని వచ్చి ఎరగడితే వండుకుంటే ఆ మొదటి పక్కన డబ్బున అరగంట సేపు వండుకొని ఉంటే మా నాయన బుర్జు మొద్దల్లా ఈనాడు దేవుడు ఈనాడే ఓ అమ్మలారా ఏమని చెప్పవాలే చెప్పవాలే రాత బాగలేదు తల్లి రామరామ్మ రాత మీద మన్ను పోయ్యా మన్నెత్తి పోయ్యా పక్కన రాత మీద మన్ను పోయ్యా మన్నెత్తి పోయ్యా ఓ అమ్మా మా నాయన మీద వస్తుంటే పురుషు ఏనాడు ముద్దయిపోయిండు ఒక్కదొకటి ఏనాడు ఒకల పాములు కలకల కలకల ఉలపోసుకుంటా మా నాయన చాడల్లా ఇలా పోసుకుంటా నీ దగ్గరకు వస్తున్నామమ్మా రామ కోదండ రామ రామ రామ్మ ఈ ప్రకారంగా ఏనాడు పూటకుళ్ళంతమ్మ అప్పవతుడు చెప్పిండు అప్పవతుడు చెప్పినప్పుడు పూటకుళ్ళంతమ్మ కళ్ళవాడ చూసి ఏనాడు ఒకలా ఏమంట ఉన్నది అయ్యయ్యో మరి ఏనాడు ఒకవేళ బర్ల కాడికి పోయి ఏనాడు ఒకవేళ జీవనోపాధి చేస్తావా అన్నది అమ్మా నా చెల్లె నువ్వు చూసుకో నేను ఏనాడు ఒకవేళ నీ దగ్గర కూలికుంటాను చెప్పి చేతి కింద పని చేస్తాను ఏనాడు కొలువు తీరిండు ఇంటి లోపల కాగున్నది కాగు లోపల పాలు విండుతున్నారు పాలు విండి మిగిలిన పాలు ఏనాడు ఊర్లో పోస్తున్నారు పాలు
పోసి వచ్చేవారు కల్లా ఈ అపవతి దేవి పూటకుళ్ళంతా మండుకున్నప్పుడు కడుపు లోపలికి పాము లేస్తున్నది. పాము పొట్ట వలగ ఏరికని వచ్చి కాగు లోపల కాగడు ఏనాడు పాలు తాగి మళ్ళీ పొట్ట లోపలికి వెళ్ళిపోతున్నది. ఒక్క రోజు 2 రోజులు పూటకుళ్ళంతమ్మ ఏనాడు ఇంటి లోపల పాలు తాగుతున్నది. పూటకుళ్ళంతమ్మ ఏనాడు పాలు తాగుతుంటే ఏనాడు ఒక్క రోజు ఏనాడు కళ్ళవార చూసింది. చక్కటి సర్పము ఏనాడు ఒకేలా మాత్రము పొట్టలకి వెళ్ళి పాలు తాగుతుంది. ఏనాడు రూపవతి దేవి కడుపులో నుంచి పూటకుళ్ళ అంతమ్మ కళ్ళవార చూసింది. దేవి అయ్యరా పాము చూస్తే ఏనాడు గుండె సురం అయిపోతున్నదమ్మా. పాము చూసే వారి కల్లా ఏనాడు ఒకేలా మాత్రమనంగా కడుపుకెళ్ళి పాము వెళ్ళి ఆమె కడుపు లోపల పిల్లలో పిల్లగాడు అనుకున్నాం గాని కొడుకు కాకపాయే బిడ్డ కాకపాయే కడుపు లోపల ఏనాడు పాము పెరుగుతున్నది. వచ్చినాక కూడా ఏనాడు వాళ్ళ అన్న రూపాది ఏనాడు అపవాదం చెప్పాలనుకున్నది. చెల్లె కడుపు లోపల ఏనాడు పిల్లగాడు కాదు చక్కని నాగ సర్పం పెరుగుతున్నది. పాము పెరుగుతుంది రాని ఏనాడు ఎప్పుడు చెప్పిండో మళ్ళీ ఏనాడు ఒకేలా మీ చెల్లె అన్నాక పాము లేచి ఏనాడు పాలు తాగుతుంటది. అప్పుడు నేను పిలిచినప్పుడు రావాలి పాము ప్రాణం దిగాలి అని కూడా అంతమ చెప్పబట్టే అప్పుడు శివలారం ఇంత మళ్ళీ ఏనాడు కాగు లోపల ఏనాడు పాలు పోసి చెల్లె ఏనాడు ఒకరు ఎప్పుడు వండుకొని ఉంటాడు. మరి పండుకొని ఉన్నప్పుడు చక్కని సర్పం ఏనాడు బుసలు కొట్టుకుంటా మరి చెల్లె పుట్టలకి ఎప్పుడు లేచి కాకాడికి పాలు ఎప్పుడు తాగిందో మళ్ళా పుట్టలు పోదామని ఎప్పుడు పోతున్న పూడకులు అంతమ లేసింది. అపవత రాజా పాము వచ్చిందన్నప్పుడు కటకం చేద పట్టిండు. పాము తలా తలా కొట్టినా తలా కొట్టినా పూడకుల అంతమ్మ ఏనాడు ఒకరు చెప్పినప్పుడు సర్పం ప్రాణం తీయబట్టే ఆ చక్కని నాగశేషుడు ఏనాడు పుట్టలకి వెళ్ళి పాలు తాగి మళ్ళీ పోదామ పోతుంటే చక్కని నాగమ్మ తలకాయ కొట్టేసి ఆడవిళ్ళ రూపవతి దేవి పామున్నప్పుడేమో ఏనాడు పున్నకాయ పొట్ట ఏర్పడుతున్నది. పాము బయటకు వెళ్ళి పాము ప్రాణం పోయింది కాబట్టి మళ్ళీ ఏనాడు ఒక చుట్టమని పోతున్నది. మామూలు మనిషి లెక్కలు ఏనాడు ఒక రూపవతి దేవి అయ్యింది. రూపవతి దేవి అయినప్పుడు ఆ పామును తీసుకొని ఇంటి ముంగట ఏనాడు ఎప్పుడు వాడేసిండ్రు ఆ పామునైనా ఇంటి ముంగట ఎప్పుడు ఏనాడు ఎప్పుడు వాడేసిండ్రు ఆ పాము వేసిన స్థలము లోపల మళ్ళా చెట్టు పుట్టినాది మళ్ళా చెట్టు పుట్టినాదే రామ 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 పాముని ఏనాడు చంపేద పక్కగా ఇంతాన ఏనాడు మల్లె వృక్షమై పుట్టింది. ఒక్కరోజు 2 రోజులు గడియలు గడుస్తుంటే ఏనాడు ఒకేలా మాత్రం అనంగా కాముని పండుగ వస్తున్నది. మరి కాముని పండుగ ఓలి పండుగ ఏనాడు ఎప్పుడు వచ్చిందో ఓలి పండుగ వచ్చినప్పుడు మరి ఏనాడు ఒకవేళ చెల్లెళ్ళు అన్నలకు గాని ఏనాడు బచ్చి దండలు తీసుకొని మెడలేస్తా ఉన్నారు. ఈ రూపవతి దగ్గర ఏనాడు నవ పైసలు లేకపాయే అందరూ చెల్లెళ్ళు ఒక్కలంతా బచ్చితో దండలేస్తుంటే ఏమిరా పరమేశ్వరా మరి ఏడాదికి ఒక పండుగ మా అన్నకు బచ్చితో దండం వేద్దామంటే నా దగ్గర రూపాయి లేకపాయే భగవంత ఎట్లా వేయాలి ఏమి వేయాలని చెప్పి ఇంటి కూడా పామే తన మల్లె చెట్టు మొలిచింది. ఆ మల్లెపూలు దింపుకో ఏనాడు మల్లెపూలు దింపుకొని వచ్చింది. మల్లెపూలు దింపుకొని వచ్చి మల్లెతోటి ఏనాడు పూలతోటి మాలల్లింది. అపవతుడు ఏనాడు ఇంట్లోకి రాగానే అపవతుని మేడాల వేసింది. అపవతుడు అన్న ఇంటికి రాగానే
అన్నా అని చెప్పి ఏనాడు ఒక మల్లెపూల మాల ఆ మల్లెపూలు తీసింది లేసింది అన్న అపవతుడు సక్కాని సర్పము మల్లెపూలు ఏనాడు మాల పూలదంట అన్నం పెడితే అన్న పామైపోయిండు అన్న పామైపోయి అన్న ఏనాడు ఒక పొక్క దొరికే పాములే అన్న వెళ్ళిపోతా ఉన్నాడమ్మా వెళ్ళిపోతా ఉన్నాడమ్మా వేసినప్పుడు పక్కన సర్పమై ఏనాడు వెళ్ళిపోతా ఉన్నాడు గుట్టు కింద ఉన్న వృక్షం పెద్ద ముందు కడగల్ల కాంచాల మరి కడగల్ల మరి కాంచాల మరి కింద కన్నెకోల పుట్టకాడ ఏనాడు ఒకవేళ పుట్టలో వెళ్ళిపోతున్నాడు కడగల్ల కాంచాల మరి కన్నెకోల పుట్టలో వృక్షం కిందకి ఏనాడు వెళ్ళిపోయిండు అయ్యయ్యో రూపవద్దేవి కష్టాలు మరి ఎట్లా ఉన్నాయి అన్నా అపవత రాజా పుట్టంగానే తల్లి మరణమైపోయే పెరుగంగా మరమన్న తల్లితోటి బాధలు వచ్చే అమ్మ మన ఇంటికని వస్తే నాయన పూర్తి మొత్త అయిపోయే ఇప్పుడు చూడబోతే నువ్వు ఏనాడు ఒక చక్కని పామైపోతున్నా అన్నా అపవత రాజా మన రాత మీద మన్ను వయ్యా పుట్టుక మీద దుమ్ము వయ్యా రాళ్ళ పుట్టువాడు మనదాయే గాని మన పూజ ఫలం చిన్నదాయే మన రాత బాగలేదు మన గీత బాగలేదు ఆడపిల్ల ఏనాడు రూపవతి దేవి మరి తిరుక్కుంటా అన్ని పుట్టలకి ఏనాడు ఎక్కడెక్కడ పుట్టలు తిరుక్కుంటూ వస్తున్నది అడవిలో పులకొచ్చి కలకల ఉలపోయే పట్టెనమ్మా ఉలపోయే పట్టెనమ్మా ఎమ్మలారా అన్నరారా అపవతుడా ఎక్కడ వెళ్ళిపోతే మీరా నాయన్న అన్నరారా అన్నా అన్నా పావతుడా ఎక్కడ వెళ్ళిపోతే రాజ్యం వెళ్ళిపోతే రాత మీద మన్ను మన పుట్ట మీద దుమ్ము రాత రాసిన వాడా గుళ్ళె మన్ను అయ్యా పక్క గుళ్ళు ఏనుగురు దొక్కాని గుడి పక్క గుళ్ళు గుర్రాలు దొక్కాని శివశంకరుడా ఓ అన్నా అపవతుడా మేకసన్న లెక్కలా మనిద్దర ముఖ్యమన్నా నా ఒంటరిగా ఒక్కగా మ్యాగం చేసి నువ్వు పామైతివారా అన్నా మల్లెపూల మాలయ్యంగానే అన్న ఏనాడు పామైపాయనా అడవిల్ల రూపవాది కలకల కన్నీరు కన్నీరు పావట్టే ఏమిరా తారాయే మీద మన్ను ఆడిపుట్కా ఉడితే ఆడిపుట్కా మీద ఓ అన్నా నీ ఏదన్ను కోరు ముట్టిన ఎంగిలి తన్ను ఈగరే అన్నా ఏడాదికి ఒకసారి రాఖీల పండుగ వస్తుంది అన్నా రాఖీల పండుగ వస్తే చెల్లెనే గాని అక్కనే గాని అన్నదమ్ములుంటే రాఖీలు కడతందుకు వస్తారన్నా అందరు రాఖీలు కడుతుంటే నా అన్నలేడు అని పోస్తా అన్నా పోస్తా అన్నా ఎక్కడెళ్ళిపోతీవి రాజమెళ్ళిపోతీవి రమ్మంటే నువ్వు రాజమేలా పోతీవా బొమ్మంటే నువ్వు భూములేలా పోతీవా భూములేలా పోతీవా ఏడాదికి ఒక్కసారి రాఖీల పౌర్ణమి నాడన్నా నాకు అన్న ఉన్నాడు రాఖీ కడతాన్ని సంతోషపడుతుంటివి
అందరు రాగిలు కడుతుంటే నేను పులుకు పులుకు వాళ్ళ ముఖం నేను చూస్తున్నా అన్నా తోడముట్టే తోడు 90 ఆమడు పోయినా తోడు దొరకదన్నా 80 ఆమడు పోయినా ఎన్ను కనరాదు ఎంత చెప్పినా గాని అన్న అపవత రాజా తల్లి మరణమైనా తల్లి మరణం అయిపోయిన సెల్లెలా నీకు నేను ఉన్న సెల్లే అవులు పడబోకు దిగులు పడబోకు అని నాకు ధైర్యం చెప్పినవురా నువ్వు పోయినాక ఏమి ఫలము లేకేమి ఫలము లేకేమి ఫలము అడవిలో పాల పుట్టాల కాడ పుట్టకాడికి వస్తున్నది పుట్టల కళ్ళ చూసి పుట్టల చేయి పెట్టి ఏ పామన్నా గరిస్తే నా ప్రాణం వెళ్ళిపోతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉన్నది ఈ అడవి లోపల నేను పోతున్నా ఒక పెద్ద పులట్టం వచ్చైనా నన్ను ఏనాడు మింగదాయ తల్లు రారా అడవిల్ల రూపవాతి కలకల కన్నీరు కన్నీరేడు పావట్టే కన్నీరేడు పావట్టే నీలరి కళ్ళల్లా నిలిపిదు కాపోతి ఆలరి కళ్ళల్లా హాబిదు కాపోతి రూపవతి దేవి కలకల కలకల ఉలపోసుకుంటా మరి కారిన కన్నీరు కైలాస మందు ఉడిపే కన్నీరు వేయకుండా మందుతున్నది ఉలపోసుకుంటా అర్ధాన పడి లోపల తిరుక్కుంటా ఏనాడు ఒకేలా మాత్రంగా మతి స్థిమితం ఏనాడు తప్పిపోతున్నది ఆడవిల్ల రూపవతి మతి స్థిమితం తప్పి ఏనాడు ఒకే పిచ్చిదా లెక్క ఏనాడు మారిపోతున్నది మరి ఏనాడు ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్న ఇడికి దగ్గర ఏనాడు చామంతిపురి పట్ట మీద వాడు చామంతి ఏనాడు మహారాజు చామంతి మహారాజు శ్రీవేడ మారం గురించి మరి ఎప్పుడు వచ్చాను లోపల రూపావతి కళ్ళ చూడబట్టి ఏమి శృంగారము ఏమి శృంగారము ఆడపిల్ల చూడబోతే అడవిలో ఒక్కటే ఉన్నది రాజుల పుట్టువాడు ఉన్నది మరి రాజుల పుట్టువాడు మీ ఆడపిల్ల ఒక్కదాన్ని ఏమనెట్ట బట్టి లేచుకుంటూ పెట్టిండు ఎక్కడ ఆయి పేరు బాయి పేరు ఊరెక్కడ తల్లిదండ్రి అంటే నాకు ఏ తెలియదు అంటుంది అన్నప్పుడు ఏనాడు ఒకేలా మాత్రంగా రూపవాది దేవి తీసుకొచ్చి చామంతిపురి పట్టణంలో రంగరంగ వైభవంగా లగ్నం ఆడిండు లగ్నం ఆడినాక వాళ్ళ గర్భాన ఏనాడు ఒకల కుమారస్వామి గర్భాన పుట్టిండు మరి కొడుకు పుట్టి ఏనాడు ఒకల కనుక ఈమె సంతోషం ఇక్కడ ఉన్నది పిల్లగాడు పుట్టి పెరిగి ఏనాడు 12 ఏళ్ళ వయసుకు వచ్చి ఎప్పుడు పెరిగి పెద్దగా అయ్యిండు మళ్ళా కొడుకు పుట్టి పెరిగి పెద్దగా అయినాక ఏనాడు ఒకవేళ మాత్రం మళ్ళా హోలీ పండుగ వచ్చింది చెల్లెళ్ళు అన్నలు ఏనాడు ఒకవేళ ఊడిపోతే పచ్చీసు దండలు వేస్తున్నారు వీళ్ళు కచ్చేరి మీదకి వెళ్తున్న కచ్చేరి మీదకి పోయిండ్రు అన్న అన్న అని కూడా 12 ఏళ్ళకు కూడా కలకల 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 ఒలపోతుంది చెల్లె రూపవతి ఆ కొడుకు ఏనాడు కళ్ళవార చూసి ఇంటికి వచ్చి మా తిండి లేక నా కట్ట బట్ట లేక నా పెట్ట వస్త్రాలు లేక నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మరి ఏనాడు ఒకరి ఇబ్బంది పెట్టి అడిగే వారికల్లా కఠినంగా ఏనాడు తల్లిని అడిగిండు కొడుక కుమార నాకు ఏనాడు ఒకవేళ ధర్మంగా పురిపట్నం మాది ఉన్నది మా తల్లి సత్యవతి దేవి మేము పుట్టినాక ఏనాడు మరి అంత జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పింది అన్నకి ఇట్లా పామైండి అన్నప్పుడు అమ్మా అగులు పడబోకు దిగులు పడబోకు మామ ఎక్కడ ఉన్నా కానీ అరగంట సేపలు తీసుకొస్తాను అర్థాల పడి లోపల మరి ఏనాడు జవాన్లు ఎమ్మడి పెట్టుకొని చేసి రాష్ట్ర ప్రధాన మీదంటే నాయకులు ఎమ్మడి పెట్టుకొని అడవి లోపలికి వచ్చి పుట్టులాంటి తవ్వుతున్నాడు సరిపాక లేక పాములు గీననేనా మీ అన్న గీనని మీద పాములు పడేస్తున్నాడు ప్రతి ఒక్క పుట్టలో పాములు తవ్వుకుని ఏనాడు పుట్టలో కూడా పాములు తీసి గీన మీ అన్న గీన పాములు పడేస్తున్నాడు అన్నగా అన్న పాములు ఏనాడు పడేస్తూ ఉన్నాడు మరి తొమ్మిది ఇత్తు చిన్న వృక్ష పెద్ద కడగల్ల కాంచాలి మరి కందే కోల పుట్టగాడి వచ్చే పుట్టకాడికి వచ్చి
పుట్టని కన్నది పుట్టల కింద పామును ఎప్పుడు తీసిండు 12 ఏళ్ళ కూడా ఏనాడు పూలైనటువంటి మెడల అపవాత్ర మెడల పాము అయిపోయాయి ఆ పువ్వులు ఆరిపోయినాయి కానీ దారం మాత్రం తెగిపోలేదు ఒకసారి దారాన్ని దుంకినే మా అన్నంత ఏనాడు ఎప్పుడు దుంకిందో మా నేను పాము మీద దుంకి దారం తెంపేటప్పుడు పాము రూపం ఎత్తి పాము మీద పడి ఏనాడు ఒకవేళ దారం తెప్పినప్పుడే పువ్వులు ఆరిపోయినాయి కానీ దారం తెగిపోలేదు దారం తెప్పినప్పుడే అన్న అపవాదం ఈ రూపం ఎత్తిండు అన్న అపవాతుడు 12 ఏళ్లకు మళ్ళీ ఏనాడు నిజ రూపం ఎత్తి నిజ రూపం ఎత్తినాక ఇక జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పింది మరి లగ్నమైంది కొడుకు అందరి పరిచయం చేసింది మరి ఏనాడు ఒకవేళ మాత్రమలంగా ఈ ధర్మంగా ఈ పూరి పట్టం రావాలి ధర్మంగా పూరి పట్టం వచ్చి ఏనాడు ఒకవేళ మాతక్యాల దేవకి ఏనాడు కంచెల గాడు ఎక్కియాలి మరి ఏనాడు గుండు వరకు ఇచ్చి కంచె గాడు ఎక్కించి ఊరంతా దింపాలి మరి ఈ ప్రకారంగా ఇక్కడ మరి ఇట్లా ఉండని ధర్మంగా పూరి పట్టముల్లా ఏనాడు ఒకవేళ ధర్మంగా మహారాజు మరి అన్నాను కరికట్టి లీలాపురి కట్టి ఆడవిల్ల ఏనాడు ఒకవేళ గయ్యాడు పిల్ల మొగలికి ప్రాణగండము ఆయన సాధు సన్యాసి రూపంతో ఏనాడు ఒకలా ఊరి లోపల ఏనాడు ఒక సన్యాసి రూపం అయ్యిండు ఆ ఊరి లోపల ఏనాడు ఎప్పుడు కూర్చొని ఉన్నాడు ఏనాడు కళ్ళవార చూసి పరమేశ్వర పరమధామ ఈ కొడుకు ఏనాడు ఒక చామంతి వార కొడుకు కుమారస్వామి